గురుగారు, పురాణ కథలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? పుక్కిటి పురాణాలు అని అంటారు కదా, దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? పురాణం అన్న శబ్దాన్ని మనం వింటే పురా అపి నవం పురాణం, పూర్వమే కానీ నూతనమైనది అని అర్థం, నిత్య నూతనమైనది అని కూడా చెప్పుకోవాలి. పురాణం పంచలక్షణం అని మరి ఒక వ్యాఖ్యానం కూడా ఉంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. 5 లక్షణాలతో కూడుకుని ఉన్నది పురాణం అవుతుంది. యత్ర వృత్ర వధస్తథా అని 3వ నిర్వచనం కూడా ఉంది. ఏ పురాణంలో అయితే విశ్వరూపుడి కథ ఉంటుందో, వృత్రాస సంహారం ఉంటుందో అదే పురాణం అవుతుంది అని కూడా చెప్పుకోవాలి. పురాణాలు ఒక రకంగా విజ్ఞాన కోశాలు. చరిత్రను, అపారమైన ఖగోళ విజ్ఞానాన్ని మేళవించి ఖగోళంలో జరిగే ప్రతి సంఘటనను కథల రూపంలో మలచి మనకు అందించినటువంటి వైజ్ఞానిక అంశాలతో కూడుకున్న కోశాలు అవి. అనాది అన్న మాట వింటే ఎప్పటి నుంచి అన్న ప్రశ్న వస్తుంది. అప్పటెప్పటి నుంచో అని చెప్పుకుంటే పురాణాలు 18. భద్వయం మధ్వయం చేవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఉపోప పురాణాలు వెరసి 54 పురాణాలు ఉన్నాయి. ఈనాటి కాలంలో కల్కి పురాణం కూడా ప్రసిద్ధం. కల్కి పురాణం బెంగాలీ లిపిలో ఉండేది, క్రమేణా హిందీ లిపిలోకి అనువదింపబడి ఈనాటికి కలికి కాలానికి కలికిల మధ్య తారతమ్యం తెలుసుకోవడం కోసం తెలుగులోనికి కూడా అనువాదం పొంది మనకు లభిస్తున్నది. ఇలా వెరసి 14 పురాణాలలో పుక్కిటి పురాణాలు అని కూడా అంటూ ఉంటారు. పుడిసిలి, నోటిలో పట్టుకున్నటువంటి నీరు. పుక్కిటి పురాణం ఏదో పురాణంలో చెప్పినట్టు అని మానవాళ్ళు మాట అంటూ ఉంటారు. నోటిలో పట్టుకున్న ఒకానొక నీటికి సంబంధించిన అంశం, ప్రాణశక్తి కలిగిన అంశం. పురాణాలన్నీ పుస్తకాల్లో ఉండేవి కావు, పూర్వకాలంలో మస్తకంలో ఉండేవి. ప్రతి పురాణం కథ మరి ఒక కథతో అనుబంధింపబడి లింక్ కథలాగా ఒకదాంతో మరి ఒకటి అలా కొనసాగుతూ 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 ఏ కథ కూడా విడివిడిగా ఉండేది కాదు. మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, నారద పురాణం, 1, 2. ఈ పురాణాలలో ఒక పురాణంలో ఉండే కథలు మరో పురాణంలో కూడా ఉంటాయి. మనకు తెలిసి హరిశ్చంద్రుడు ఒక పురాణ కథ, రాముడు ఒక పురాణ కథ, భీష్ముడు ఒక పురాణ కథ. ఇవన్నీ హరివంశము అనే పురాణంలో ఉన్నాయి. పురాణాలన్నీ ఒకదానితో మరి ఒకటి ముడిపడి ఉన్నప్పటికీ అన్నీ కూడా మనకు విజ్ఞాన కోశాలుగా, ఎన్సైక్లోపీడియా అని చెప్పే విధంగా సమస్త విషయాలను తమలో నిక్షిప్తం చేసుకొని అపారమైన విజ్ఞానాన్ని మనకు అందించేవిగా ఉన్నాయి. ఈనాటి కాలంలో వేదం అర్థం చేసుకోవడం కష్టం. ఇతిహాసాలు, రామాయణ భారతాలు చాలా పెద్దవి, ధర్మాన్ని బోధించేవి. పురాణాలలో ఖగోళ విజ్ఞానం ఏదో ఉంది కనుక నూతనమైన ఆలోచనలతో పురాణాలను పునః అంటే మళ్ళీ పరిశోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పుక్కిటి పురాణ కథనం. అంటే కంటెంట్ అంటే ప్రధానమైన విషయం లేక ఊకపోతగా, ఉబుసిపోకగా, ముచ్చట మీద ముచ్చట, ముచ్చట మీద ముచ్చట, ఏదో జిలేబీలో వృత్తాలు చుట్టినట్లుగా చెప్పే మాటల పరంపరను కూడా ఏదో పురాణం చెప్పినట్టు అని కూడా అంటూ ఉంటారు. లోకాభిరామాయణం, పురాణ కాలక్షేపం అంటూ ఉంటారు. ప్రదోష సమయంలో బంధువులంతా, తెలిసిన వారంతా, వీధిలో ఉండేవారంతా ఒకచోట కూర్చొని సత్కాలక్షేపం చేస్తే అది పురాణ కాలక్షేపం. ఇది వాక్యం.